హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 17వ తేదీ సోమవారం నాడు కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీకు ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి ఫలితాలే పొందుకోబోతున్నారు. అయితే అసలు ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? ఈ ఇద్దరితో మీకు ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి కుంభరాశి వారి జాతకులు. ఇది జ్యోతిష పండితుల మాట. లేకుంటే గనక భారీ విధ్వంసమే మీ జీవితంలో జరగబోతుంది. అయితే ఆ ఇద్దరు ఎవరో, ఆ ఇద్దరి ద్వారా వస్తున్న ఆ ప్రమాదం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వారు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజు మీకు చాలా వరకు కూడా సగటు సమయంగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క కెరియర్ లో చాలా వరకు కూడా పని భారం కలగవచ్చును. అలాగే మీకు కెరియర్ లో కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చును. ఈ రోజున ఎటువంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు కుంభరాశి వారి జాతకులు అస్సలు తీసుకోకూడదు. ఇది హెచ్చరికగా జ్యోతిష పండితులు చెప్తున్నమాట. ఎందుకంటే ఇది మీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. మీరు మీ యొక్క పై అధికారులతో కూడా ఈ రోజున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో కొన్ని అపార్థాలు ఉంటాయి. అలాగే మీ సహోద్యోగులు మీ మీద అనేక నిందలు వేసి పై అధికారులకు మీ మీద లేనిపోని చాడీలు చెప్పే అవకాశం కూడా ఉంది. అలాగే పై అధికారులు కూడాను గుడ్డిగా ఇది నమ్మి మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కావున కుంభరాశి వారు ఈ రోజున ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీ మీద ఎవరు ఏది అన్నా కూడాను వెంటనే ఆవేశం తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. కోపం తెచ్చుకుంటే గనక పరిస్థితులు మీకు అనుకూలంగా కాదండి. మీ మీద కత్తి కట్టినట్లుగా పరిస్థితులు మీకు చాలా వరకు కూడాను తలకిందులు అయినట్లుగా మారిపోతాయి. కావున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు సహోద్యోగులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సన్నిహితులైనా ప్రత్యక్షంగా వారు మీతో చాలా బాగా మాట్లాడినా పరోక్షంగా ఇబ్బందుల పాలు చేసే అవకాశం కనిపిస్తుంది. డబ్బు చెడ్డది అండి. ఏ పని అయినా చేయిస్తుంది. వారి అవసరాలను బట్టి ఎలా అయినా చేయడానికి దిగజారిపోతారు. ఎందుకంటే మీ పరిస్థితి అలా ఉన్నది. గ్రహాలు నీచం పొందుతున్నాయి. కావున మీకు ఇటువంటి దుర్భర పరిస్థితులు గోచరిస్తున్నాయి. కావున మీరే జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, అంటే వేరొక మంచి ఉద్యోగానికి వెళ్లాలి అనుకున్నట్లయితే గనక ఈ రోజున ప్రయత్నాలు అసలు చేయొద్దు. ప్రయత్నించినా కూడాను ఫలితం సఫలం కాదు. ఎందుకంటే మీరు చేపట్టే ప్రతి పనుల్లో మీకు అనేక అడ్డంకులు మరియు ఆలస్యాలు ఈ రోజున ఉండవచ్చు. అంతేకాకుండా మీరు చేసే పనిని విమర్శించేవారు ఎక్కువ అవుతారు. మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతారు. మీరు సలహాలు పాటించండి. అది ఎంతవరకు అంతవరకే. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడాను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. గుడ్డెత్తి చేలో పడినట్లుగా ఎదుటివారు సలహా ఇవ్వగానే మీరు గుడ్డిగా నమ్మేయటం మంచిది కాదు. ఈ రోజున మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేసేందుకు, మీ యొక్క ఆలోచనలను ప్రభావితం చేసేందుకు ఎందరో శత్రువులు పుట్టుకొస్తారో. ముఖ్యంగా స్నేహితుల విషయంలో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో అయితే భాగస్వామ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు మీకు మేలు చేకూర్చేలా మాట్లాడినా వెనుక మీకు కీడు తలంచుతూ ఉంటారు. ఇక ఈ రోజున కుజుని గోచరం అనుకూలంగా ఉంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనులు పూర్తి చేస్తారు. అలాగే ఈ రోజున మిశ్రమ
మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖర్చులో మీకు నియంత్రణ ఉన్న సమయంలో పెద్ద లాభాలు లేదా ఆదాయంలో పెరుగుదల ఉండదు. కాబట్టి ఇది మీ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ రోజున ఆదాయంలో కూడా కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తుల కారణంగా కానీ, గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా కానీ, లాభాలు రావడం వల్ల కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా ఈ రోజున కుంభరాశి వారి జాతకులకు కొంచెం కఠినమైన సమయం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇది మీకు ఈ రోజున చాలా వరకు కూడా ఆందోళన కలగజేస్తుంది. పని భారం చాలా ఒత్తిడిని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీరు సహనంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనే ఆలోచన చేస్తారు. ఆలోచనల విషయంలో కూడాను ఎవరో అడ్డంకి సృష్టించారు అన్నట్లుగా కుటుంబ సభ్యులతో మీకు దూరం కలిగించే విధంగా మూడవ వ్యక్తి ప్రమేయం వస్తుంది. అది మీ సహోదరులు కావచ్చు, లేకపోతే సహోదరి కావచ్చు, మిత్రులే కావచ్చు. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని కుటుంబంలో అస్సలు జోక్యం చేసుకొనివ్వకండి. మీ యొక్క నిర్ణయాలు సొంతంగా తీసుకోండి. లేకపోతే నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఏదైనా తడబాటు పడుతూ ఉన్నట్లయితే గనక కుటుంబ సభ్యుల యొక్క సలహా మాత్రమే తీసుకోండి. ఈ రోజున మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు జోక్యం చేసుకొనివద్దు. ఒకవేళ మీరు ఇలా చేస్తే గనక కుటుంబానికి మీకు మధ్యన పెద్ద అడ్డుగోడ ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. వీరి వల్ల మీకు చాలా వరకు కూడాను పెను ప్రమాదమే సంభవిస్తుంది. కావున సొంత నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఆరోగ్య పరంగా మీకు ఈ రోజున సగటు సమయంగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కానీ పని ఒత్తిడి కారణంగా వెన్నునొప్పి మరియు తలనొప్పితో బాధపడవచ్చును. ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు ఆహారాన్ని తప్పక తీసుకోండి. అయితే ఈ రోజంతా కుజుని గోచరం అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు వచ్చిన ఆరోగ్య సమస్యలు కూడా త్వరితగతిన తగ్గుముఖం పడతాయి. అలాగే వ్యాపారవేత్తలకు ఈ రోజున భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు ఉంటాయి. మీ భాగస్వామ్యుల్లో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మోసం లేదా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులకు ఇది అసలు మంచి సమయం కాదు. అలాగే వృద్ధి, వ్యాపారం మరియు ఆదాయం ఈ రోజున సాధారణంగా ఉంటుంది. అలాగే ఈ రోజంతా కుజుని గోచరం అనుకూలంగా ఉంటుంది. కాబట్టే మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి కాస్త మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడాను ఏదో ఒక తెలియని భయం మీలో ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం కోసం ఖచ్చితంగా ఈ రోజు ఉదయాన్నే ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కాస్త ఒత్తిడికి ఈ రోజున లోనైనప్పటికీ కూడాను కుజుని గోచారం అనుకూలంగా ఉండడం రీత్యా తొందరగా బయటపడగలుగుతారు. అలాగే చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఈ రోజున చాలా వరకు కూడా ఏకాగ్రత లోపించకుండా కష్టపడి ఇష్టపడి చదవండి. అప్పుడే ఫలితాలు పొందుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు జూన్ మాసంలో 17వ తేదీ సోమవారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, అలాగే ఏ ఇద్దరితో మీరు జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి ప్రమాదాలు మీకోసం పొంచి ఉన్నాయో, ఆ ప్రమాదాల నుంచి బయటపడాలంటే మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటో, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.